హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ రైల్వేస్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి స్వారైల్ యాప్లోనే తత్కాల్ టికెట్స్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. దీనికోసం అయితే స్వారైల్ అనే యాప్ని అయితే మీరు ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సిమిలర్గానే ఉంటుంది ప్రాసెస్. మనం ఐఆర్సిటీసీలో ఏ మాదిరిగా అయితే చేసుకుంటామో బుకింగ్, సేమ్ సిమిలర్ ప్రాసెస్సే ఉంటుంది. కాకపోతే కొత్త యాప్ కదా, కొంతమందికి అర్థం కాదు కాబట్టి చెప్తున్నాను అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, మనకి ఏసీ వచ్చేసి 10 AM, అలాగే నాన్ ఏసీ వచ్చేసి 11 AMకి అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది కదా. ఇప్పుడు నేను నాన్ ఏసీ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు 10:58 అయింది అన్నమాట టైము. అది చూడండి ఫ్రెండ్స్, మీరు నాన్ ఏసీ చేయడం కోసం అయితే ఇక్కడ రిజర్వ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఫ్రమ్ టు స్టేషన్ అనేది ముందుగానే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నేను ఫ్రమ్ సికింద్రాబాద్ టు శ్రీకాకుళం రోడ్ అని పెట్టుకున్నాను. అయితే 24 hours ముందుగా, అంటే మనం రేపటి జర్నీ కోసం ఈ రోజే చేసుకోవాలి కదా. అంటే ఈరోజు 21st, 22nd అంటే రేపటికి. ఓకే, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్వాటా అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా క్లిక్ చేసి తత్కాల్ అని పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్నాక సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, ముందైతే అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఏ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ ట్రైన్స్కి ఎన్ని టికెట్స్ ఉన్నాయని అవైలబిలిటీ అనేది ముందు చెక్ చేసుకోండి. ఇక్కడ స్లీపర్ కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక సైడ్కి స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే కనుక అవైలబుల్ అని చెప్పేసి ఇక్కడ చూడండి 72 టికెట్స్ అయితే అవైలబిలిటీ చూపిస్తుంది. మీరు ఇప్పుడు ఇలా దీనిపైన ఇలా క్లిక్ చేస్తారంటే చూడవచ్చు, బుకింగ్ నాట్ ఎట్ స్టార్టెడ్, రిఫ్రెష్ అగైన్. ఇంకా బుకింగ్ అయితే స్టార్ట్ కాలేదని చెప్పి చూపిస్తుంది. ఇంకా 10:59 అయింది, ఇంకా 1 minute ఉందన్నమాట 11 అవ్వడానికి. ఓకేనా, కరెక్ట్గా 11కి అయితే మనకి అవి బుకింగ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ముందైతే మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా ఏ ట్రైన్కి టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అన్నది ముందైతే చెక్ చేసుకోండి. విశాఖకి చూద్దాము. దీనికి జస్ట్ 36 టికెట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఓకేనా, 84 టికెట్లు ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ 84 టికెట్స్, 84 టికెట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. ఓకేనా, ఇంకా ఓపెన్ కాలేదు. ఓకేనా, ఇప్పుడైతే టికెట్స్ అయితే బుక్ అవుతాయి. మనకి 565 రూపీస్ చూపిస్తుంది. టోటల్ ఛార్జెస్తో కలుపుకొని దగ్గర ఇది 575 అట్లా పడుతుంది టికెట్. దీనిపైన అలా క్లిక్ చేయండి. ఓకేనా, అయితే ఇక్కడ యాడ్ న్యూ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఎంటర్ చేసి నెక్స్ట్ మీరు ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. మాస్టర్ స్టార్ట్ చేసుకున్నా మీకు అది అవ్వదు. ఓకేనా, మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా ఎంటర్ చేసి ఏజ్ ఇవ్వండి. ఓకేనా, ఇచ్చాక నెక్స్ట్ బెర్త్ ప్రిఫరెన్స్ అని అడుగుతారు. మీరు బెర్త్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని యాడ్ ప్యాసింజర్ పైన క్లిక్ చేసినట్లయితే యాడ్ అయిపోతుంది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చి బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బెర్త్ ఆర్ అలొకేటెడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటే మట్టుగా మీ అకౌంట్లోనే అమౌంట్ డెబిట్ అయ్యి మీకు కన్ఫర్మ్ అయిపోతుంది. ఇన్ కేస్ బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే మీ అకౌంట్లో నుంచి అసలు డబ్బులు వాళ్ళు తీసుకోరు. ఓకేనా, ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక బుక్ ఓన్లీ ఇఫ్ కన్ఫర్మ్ బెర్త్ ఆర్ అలొకేటెడ్. ఓకేనా, రివ్యూ జర్నీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఓకేనా, అయితే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. చేశాక ఇక్కడ చూడొచ్చు 583 చూపిస్తుంది టోటల్. ఓకేనా, బుక్ నవ్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిపైన ఇలా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఆ వ్యాలెట్లో మనీ ఉంటే కనుక మేము వ్యాలెట్ త్రూ చేయొచ్చు, లేదంటే యూపీఐ త్రూ చేయాలనుకుంటే యూపీఐ పైన క్లిక్ చేసి పే యూజింగ్ యూపీఐ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పే బై ఎనీ యూపీఐ యాప్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక నెక్స్ట్ ఈ విధంగా పేటిఎం అని చూపిస్తుంది. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసి ఫోన్పే ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఓకేనా, ఈ విధంగా ప్రొసీడ్ సెక్యూర్లీ ఉంటుంది. ఇలా ఈ విధంగా మీరు ఎంటర్ చేసి పే సెక్యూర్లీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ యూపీఐ పిన్ అడుగుతుంది. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే అమౌంట్ అయితే డెబిట్ అయిపోయి మీకు టికెట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అదన్నట్టు. ఓకే, ఈ విధంగా అయితే మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.